పరిశుద్ధాత్మ అనగానే మనం వరాలు ఒకటే స్టడీ చేస్తాం. ఎందుకు నాకు అర్థం కాదు అట్లా. ఒకటి భాషలు మాట్లాడి ప్రవచనం చెప్తేనే ఇది పరిశుద్ధ ఆత్మ తక్కువని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? ఆ మైండ్ సెట్, ఆ ఓల్డ్ ప్యాటర్న్ మైండ్ సెట్ ఉన్నంత వరకు యూ కెనాట్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ జనరేషన్ చెప్తున్నాను నేను. పరిశుద్ధ ఆత్మ అంటే భాషలు, స్వస్థతలు, వరాలే అని ఒక జనరేషన్ లో నడిచింది. కానీ ఈ జనరేషన్ లో యూ డోంట్ నీడ్ ద గిఫ్ట్స్, యూ నీడ్ ద క్యారెక్టర్, యూ నీడ్ ద ఫ్రూట్. ఈ కాలంలో వరాలు కాదు, ఫలాలు చాలా అవసరం. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. God has given us the spirit of power, love and ఏముంది ఇంగ్లీష్ లో? సౌండ్ మైండ్. వావ్. ఒరియాలో సుబుద్ధి ఆత్మ, తెలుగులో బాగుంది. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే చెప్పండి. ఇంద్రియములు అంటే ఏంటి? ఇంద్రియములు అంటే సెన్సెస్. చూపు, వికిడి, టేస్ట్, స్మెల్ అండ్ ఫీలింగ్, స్పర్శ, టచ్, 5 సెన్సెస్ కదా. ఈ ఇంద్రియములంటే ఇవి. వీటిని నిగ్రహించుకునే ఆత్మ అంట పరిశుద్ధాత్మ. ఏంటంట? భాషలు ఇచ్చిన ఆత్మ, స్వస్థత ఇచ్చిన ఆత్మ, అవసరాలు ఇచ్చిన ఆత్మయే కాకుండా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. పరిశుద్ధాత్మది ఇంద్రియ నిగ్రహములు. ఎవరిని చూస్తే మనకు కోపం వస్తుంది, వెంటనే సెన్సెస్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ మాట వింటే మనకు కోపం వస్తుంది, ఏ మాట వింటే మనకి జెలసీ అనిపిస్తుంది, ఏ మాట వింటే మనకి కోపం వచ్చేస్తుంది, ఏది చూస్తే మనకి బాడీలో ఆశలు కలుగుతున్నాయి శరీరంలో. ఆ ఆశలు కలగగానే మన మైండ్ లో వచ్చే ఆలోచనలు ఏంటి? ఇంగ్లీష్ లో ఉంది స్పిరిట్ ఆఫ్ సౌండ్ మైండ్. ఒరియల్ ఏమన్నాను? సుబుద్ధి గల ఆత్మ. మంచి బుద్ధిస్తాడంట. ఎన్ని గలిబిలు మన ఎదుట జరుగుతున్నా మనకు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే హౌ టు సీ దెమ్ ఇన్ అ పాజిటివ్ వే దట్ ఇట్ వుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం చూసినది మన ఆత్మీయ జీవితానికి దెబ్బ పడకుండా దాన్ని ఏ కోణంలో చూడాలో మనకి క్లారిటీ ఇస్తాడు. Why on earth you are not allowing the spirit to control you in this way? మనలను ఈ విధంగా మార్చే విధంగా పరిశుద్ధాత్మను ఎందుకు వాడుకోవటం లేదు మనం? అసలు స్వస్థత ప్రవచనం తప్ప, స్వస్థత ప్రవచనం భాషలు తప్ప ఇక వేరే పనే లేకుండా చేస్తారు పరిశుద్ధాత్మ. స్వస్థత ప్రవచనం భాషలు తప్ప ఇక వేరే పనే లేకుండా చేస్తారు పరిశుద్ధాత్మ. క్రీస్తులా బతికేయాలి, క్రీస్తులా జీవించేయాలి. హౌ కెన్ we be transformed into the characteristics of Jesus? క్రీస్తులా ఎలా మారగలం మనం? ఇవి యేసు చేసిన కార్యాలే మనం చదువుతుంటే అసలు యేసు చేసిన రియాక్షన్స్ చదవండి ఒక్కసారి. దేనికి ఎలా రియాక్ట్ అయ్యాడో అది లేదు. 5,000 మందికి పెట్టాడు, అక్కడ గాలిని గద్దించాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచాడు, రక్తస్రావం గల స్త్రీ ఆ చెంగును ముట్టుగానే స్వస్థత అయింది. వావ్ వావ్. ఆయన దగ్గరకు వచ్చిన రోగులు అందరినీ స్వస్థపరచును. యేసు చేసిన అవుట్వర్డ్ మినిస్ట్రీ ఒక్కటే ధ్యానిస్తే అలాగా యేసు లోపల ఆయన మైండ్ లో జరిగిన మినిస్ట్రీ చూడొద్దా? ఆయన మైండ్ లో జరిగిన మినిస్ట్రీ మనకు అర్థమైతే ఒక వేషం చూడగానే ఎలా చూసాడో మనకు అర్థం అవుతుంది. ఒక సమయ స్త్రీ రాగానే అని ఎలా హ్యాండిల్ చేసాడో మనకు అర్థం అవుతుంది. జనాలు ఆయన కూడా ఉన్నప్పుడు అని ఎలా ఫీల్ అయ్యాడు, జనాలు ఆయన విడిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు. వై డోంట్ యు స్టడీ ఇన్ దిస్ వే? అది పరిశుద్ధాత్మ అంటే యాక్చువల్లీ. హౌ హీ కుడ్ డీల్ విత్ ఆల్ దోస్ సిచ్యువేషన్స్. జనం వెనకాలన్న అనుభవం ఆయనకుంది, ఒక్కడు కూడా వెనకాల లేని అనుభవం కూడా ఆయనకు. అద్భుతాలు పిచ్చిగా జరిగిన అనుభవం ఆయనకుంది, ఒక అద్భుతం కూడా లేని అనుభవం ఆయనకుంది. జనాలు జై కొట్టిన అనుభవం ఆయనకి తెలుసు,
జనాలు చీకొట్టిన అనుభవం కూడా ఆయనకి తెలుసు. యేసు ప్రభు మైండ్ లో ఏం సంభవిస్తుండేది చదవండి, చూసుకోండి ఒకసారి. హౌ కుడ్ హీ డీల్ విత్ ఆల్ దిస్? ఇలాంటి పిచ్చి పిచ్చి మూర్ఖులని ఎలా డీల్ చేశాడు ఆయన? అది కూడా కూల్ గా డీల్ చేసి, అంతా నాకు తెలుసు అన్నట్టే డీల్ చేసాడు. ఇది నాకు కొత్త ఇంకా తెలుసు. ఆయన పొగిడేటోళ్ళని చూసి మురిసిపోలేదు ఆయన. తెలుసుకున్నాను. ఓకే ఓకే కూల్, కామ్ డౌన్. తెలుసు ఈరోజు జై కొట్టినాడు, రేపు సిలువ మనకి ఆకలిస్తారని తెలీదా? సైలెంటే ఉన్నాడు ఆయన. తెలుసు కాబట్టి ఈరోజు జై కొట్టినాన్ని బట్టి మురిసిపోలేదు, రేపు సిలువ వేయండి అని జై కొట్టినాన్ని చూసి కోప్పడలేదు ఆయన. ఓకే కూల్. వావ్, దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది పరిశుద్ధాత్మిక స్వభావం అని. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చి, సౌండ్ మైండ్, సుబుద్ధి గల ఆత్మనిచ్చి, అలాంటి పరిశుద్ధాత్మని 3 వరాల గదిలో బంధించి పెట్టేసారా? 3 వరాలు: భాషల వరం, ప్రవచన వరం, స్వస్థత వరం. మిగిలిన వరాలు ఏవి? జ్ఞానవాక్య వరం ఏది? బుద్ధివాక్య వరం ఏది? ఆత్మల వివేచన వరం ఏది? వివేచన వరం అంటే ఒక కడుపులో కణుతులు ఉన్నాయి నీ జీవితంలో, అదా వివేచించడం అంటే. మొన్న నేను బ్రదర్ కి రీసెంట్లీ యాక్సిడెంట్ జరిగింది, ఎవరు బ్రదర్ ముందుకు రండి అంటే అప్పటికి ఎత్తుకుని వచ్చేస్తాడు. ఇదా వివేచన వరం అంటే? ఇదా? ఎందుకు అబద్ధాలను నేర్పేశారు? ప్రజలకు అర్థం కావట్లేదు.